రైతు మిత్రులకు జై కిసాన్. నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు లోకేష్ రైతుబడి యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం మలయాళ దగ్గర ఉన్నారు. అందులో మనం చిక్కుడు తోటలో ఉన్నాము. ఈ చిక్కుడు తోట ఏంది, దీంట్లో అసలు ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది సార్ వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చిక్కుడు సాగు చేస్తున్నారు, తాటిలో వచ్చింది ఇది పెట్టాలని, అసలు దీనికి మార్కెట్ ఉందా, ఇది అసలు ఎంత ఖర్చు? ఇది మనం ఉన్న కూరగాయల పంటలలో సార్ బెస్ట్. నా అనుభవంలో నేను గత 5 years నుంచి ఈ గ్రామంలో నేను రకరకాల పంటలు ట్రై చేసిన, కూరగాయల పంటలు. ఓకే సార్. టమాటా కానివ్వండి, బీరకాయ కానివ్వండి, కాకరకాయ కానివ్వండి, గోర్జికుడుకాయ కానివ్వండి, బెండకాయ కానివ్వండి. ఐ ట్రైడ్ సో మెనీ సార్, బట్ ఐ ఫౌండ్ దిస్ వన్ ఇస్ గుడ్ ఫర్ మీ. ఓకే. ఇది చాలా బ్రహ్మాండంగా నాకు లాస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేశాను. సార్ చేసినప్పుడు నాకు ఇది ఐడియా మా ఫ్రెండ్స్ ఏదో ద్వారా నేను తెలుసుకున్నాను. సంబడి పేపర్లు చదవడం కానీ సార్, ఇట్లా మీ దగ్గర యూట్యూబ్ ఛానల్ చూడడం కానీ, దాంట్లో చూసి మనం ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేసి దీని సైడ్ పందిరితోని స్టార్ట్ చేస్తాను. సరే, ఇప్పుడు దండం పందిరి అంటాం. దండం పందిరి సైడ్ పందిరి అంటే దండం పందిరి. అవును సార్, అవును సార్. సార్ ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది సార్? ఇప్పుడు ఇది మొత్తం 3 ఎకరాలు. ఇది 3 ఎకరాలు మొత్తం కలిసి 3 ఎకరాలు సార్. మనం దీన్ని ఫస్ట్ సీడ్ తీసుకొని, డాలికా సీడ్ తీసుకుంటే రకరకాల కంపెనీ, అంకుర్ కంపెనీ, వేరే కంపెనీ, డిఫరెంట్ కంపెనీలు ఉంటాయి. ఓకే సార్. సో కంపెనీ అనేది ఏం బెనిఫిషియరీ ఏమి ఉండదు, ఏం లేదు. మన కష్టమే దీన్ని కాపాడుతుంది. ఏ కంపెనీ అయినా కానీ వాడు సీడ్ అమ్మే వరకు మన కంపెనీ గుణగణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత చిన్న పిల్లలను కాపాడితే ఈ కూరగాయల పంటలు చేయాలి. ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ చేస్తే చేసి వేస్ట్. అంటే తర్వాత రైతు అంటే డిసప్పాయింట్ అయిపోతారు. అవును. అంటే మీకు చెప్పేందంటే రైతు డిసప్పాయింట్ అవుతారు. సో దానికోసమే ఈ రైతులు అన్ని జరిగేదంతా ఇది. కాన్సన్ట్రేషన్ అనేది బ్రేక్ కావద్దు. ఓకే, కన్ఫర్మ్ దీనిపైన ఇంట్రెస్ట్ ఉంటే, కాన్సన్ట్రేషన్ ఉంటే, పని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే పని మీద చేయాలి. లేకుంటే లేదు. భయపడద్దు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. ఈ చిక్కుడు ఏంటంటే ఇది మీరు అన్ని పంటల లెక్క తొందరగా పోదు. ఇది కొంచెం చెట్టు మీద కొంచెం ప్రాణం ఉన్నా కూడా దాన్ని ఏదో రకంగా దాన్ని మళ్ళీ లేపుకోవచ్చు. సో అడ్వాంటేజ్ ఉంటుంది ఇది. బట్ సేమ్ టైం కష్టం ఉంటుంది. కష్టం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. దాని క్వశ్చన్ లేదు. అలా కష్టం అనేది లేకుండా ఫ్రీగా అయితే కాదు. ఓకే సార్. సో దీనికి ఫస్ట్ ఇత్తనాలు తీసుకొచ్చి సీడ్ ట్రీట్మెంట్ చేయాలి. సీడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత డిఫరెంట్ మార్కెట్ లో మందులు ఉంటాయి. ఆ మందుల పేరు మనం చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరికి తెలిసిన మందులు వారు చెప్తారు. సో సీడ్ ట్రీట్మెంట్ చేస్తాం. సీడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం దున్నుకొని 2 సార్లు దున్ని పెట్టుకుంటాం. డ్రిప్ మీద డ్రిప్ సాగు. ఓకే సార్. నా డ్రిప్ కు లెంత్, జనరల్ లెంత్ 1.1 meters. 1.1 meters నా లెంత్. కానీ నేను దీనికి 2.2 meters పెట్టినా. ఎందుకంటే మధ్యలో మనం ఫ్రీగా ఉండాలి. ఈ చెట్లు పక్క ఉన్నాయి అనుకోండి, మన మధ్యలో టిల్లర్ గానీ ట్రాక్టర్ గానీ వీవర్ తీయలేం కాబట్టి నేను దూరం పెట్టి ఒక హోల్ దగ్గర 2 చెట్లు పెట్టినా. ఓకే. యాక్చువల్గా 50 centimeter ఒక చెట్టు పెట్టాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను ఈ సైడ్ లో గ్యాప్ ఇచ్చి 50 centimeter దగ్గర అటొక చెట్టు చెట్లు అంతే రావాలి. ఓకే. కానీ మనకు దూరం ఉంటే ఏమైందంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. దేనికోసం అడ్వాంటేజ్? వీవర్ తీయడం కానీ, లేకుంటే క్లీనింగ్ కోసం కానివ్వండి, లేకపోతే తెంపడానికి కోసం కానివ్వండి. ఈ చెట్టు ఏమైందంటే ఈ తీగ అనేది మనిషికి దూర పెడుతుంది. అవును. దీనికి కోతులు కూడా రావు. ఓకే. కోతులు పడి కోతులు రావు. కోత వచ్చి ఏం చేయలేదు దీనికి, దురద పెడుతుంది. ఇట్లా అంటే కట్ అవుతుంది. ఈ తీగ అనేది చాలా షార్ప్. ఇది నైఫ్ కానీ షార్ప్. ఇది మన అన్ని చూసినా తక్కువ కోసిస్తుంది. ఓకే సార్. సో దీనికి వేరే ఉండే పశువులు తినే అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు తీసుకెళ్లి కోళ్ళకి వేసిన కోళ్ళు కూడా చిక్కుడు ఇత్తు తినేది కోడి కూడా. ఓకే సార్. ఇవన్నీ సూక్ష్మంగా ఉన్న బెనిఫిషియరీ అనేది దీంతో ఇవన్నీ అడ్వాంటేజ్ ఉంటాయి. సో ఈల్డింగ్ అనేది డిపెండ్ అపాన్ ఉంటుంది. అబ్బా మన అశ్విని కార్తీలో పెట్టేది దీని కరెక్ట్ సీజన్. అశ్విని అంటే సో నాకు ఎగ్జాక్ట్ అశ్విని అంటే మే కదా. ఏప్రిల్ మే వచ్చే కార్తీ, April 16th నుంచి 28th నుంచి మే వరకు వచ్చే కార్తీ బెటర్ ఫర్ ది డాలికస్. చిక్కుడు ఇంగ్లీష్ డాలికస్ అంటారు. డాలికస్ అనేది దానికి కరెక్ట్ పర్ఫెక్ట్ అనమాట. ఆ టైంలో పెడితే 2.5 months లోపల మనం మేలు పెట్టినాం, జూలై ఎండింగ్ కల్లా ఖాతాకు వస్తుంది. నా అనుభవం ప్రకారం నాకు వచ్చింది జూలై ఎండింగ్ కల్లా నాకు ఖాతాకు వచ్చింది. ఓకే. జూలై ఎండింగ్ ఖాతాకు వచ్చిన తర్వాత ఎవ్రీ ఒక మంత్ లో 3 ఖాతా క్రాప్స్ వస్తాయి. ఓకే. మనం ఎంత పెడితే అంత ఇస్తుంది. అవును. అదొకటి శాస్త్రీయ పద్ధతులలో బుక్స్ లో రాసినట్టు, థియరిటికల్ రాసినట్టు ఇంత పెడితే ఇంత అని ఉండదు. మీరు ఎంత దాన్ని పుషప్ చేస్తే అంత ఇస్తుంది. 919, 1260 అని. ఇంకొకటి ఏంటంటే నేను ఈ ఎరువులు వెయ్యా. ఆ కోడి ఎరువు, ఆవు ఎరువు వెయ్యా. వాటితో నేను చూసిన వాటితో లద్దె పురుగు, ఆ ఎరువులు వేయడం వల్ల వాటిలో ఉన్న ఉనుకలు ఉండే పురుగులు, లద్దె పురుగులు, ఆ పురుగులు ఈ పురుగులు జమ అయితే వాడుతాయి. సో వాటి జోలికి పోయినా అనుకోండి, మనకు దాని లాభం ఎంతో నష్టం కూడా అంతే సేమ్ ఉంటుంది. సో ఇది నా పర్సనల్ నేను చూసింది. ఇలా కోడి ఎరువు వేసి చూసిన, అవి చూస్తే ఏమైతే కింద పురుగులు పెడతాయి, మురి ఉంటాయి కదా ఆ ఎరువులు కాబట్టి. సో నా దృష్టిలో ఏంటంటే ఆ ఎరువులు అనేది బురద పొలంలో బెటర్ గా పనిచేస్తాయి. ఓకే.
ఇవి కోడెరువు కానీ పశువులు కానీ బురద నీళ్ళనే కరెక్ట్ పనిచేస్తాయి, పురుగులు చచ్చిపోతాయి నీళ్ళల్లో. దీనిలో డెఫినెట్ గా పుడతాయి పురుగులు. అందుకోసం నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ వేరిన తర్వాత 15 days మొక్కలు వచ్చి 3వ ఆకు వేసిన తర్వాత 1261 వదిలిపెడతా ఒక్కసారి. ఎకరానికి 4 కిలోలు చొప్పున. ఫస్ట్ చిన్నది కాబట్టి 2 కిలోలు వదిలిపెడతా. 2 కిలోలు వదిలిపెడతా 1261 వదిలిపెట్టి తర్వాత మళ్ళీ ఒక 1216 వదిలిపెడతాను. దాని తర్వాత 1919 2 సార్లు ఇస్తాను. 2 సార్లు ఇస్తే చెట్టు గ్రోత్ అవుతుంటది. మధ్య మధ్య డిఫరెంట్ బొరాన్ కొడతాను ఒకసారి, బొరాన్ జింక్ ఇస్తా ఒకసారి, ఎందుకంటే చెట్లకు పూతకు రావడానికి బొరాన్ బొరాన్ అనేది హీట్ అవుతుంది, చెట్టుకి హీట్ అయితే క్రాసింగ్ వస్తుంది. మళ్ళీ ఇలా ఫీమేల్ ఫ్లవర్ వస్తుంది, మేల్ ఫ్లవర్ వస్తుంది. ఫీమేల్ ఫ్లవర్ నుంచి పురుగు అనేది పరపరాగ కాత వస్తుంది. సో అందుకోసం ఫీమేల్ జనరేషన్ ఎక్కువ అవుతుంది, హీట్ ఉంటే బొరాన్ ఎక్కువ ఉంటాయి. జనరల్ రైతులు పూత రాలిపోయింది అనుకుంటారు. పూత రావాలి కాదు, మగ పూత రాలిపోతుంది. దాని పని అంతే కదా, దానికి మగ పూత కాత రాదు కాబట్టి డెఫినెట్ గా రాలిపోతుంది. అది సార్ ఇప్పుడు ఈ వెళ్తే బొంగులు పాతారు కదా సార్, ఇవి ఇప్పుడు వెళ్తే బొంగులు ఎంత పడ్డాయి సార్? 3 ఎకరాలకు ఎన్ని పడినాయి? ఎంత సైజు మన 5 ఫీట్లకు ఒకటి వాడుకుంటాం. 5 ఫీట్లకు ఒకటి అట్లా ఎన్ని రోజులు ఉన్నాయి సార్? మొత్తం 78-100 అనుకుంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క 65 మీటర్లు, ఒకటి 65 మీటర్లు, మళ్ళీ 65 మీటర్లు. అంటే ఇక్కడ 130 మీటర్స్. 130 మీటర్స్ డివైడ్ ఇంటూ 3.3 ఇంటూ 3 చేసుకుంటే చాలా పడతాయి బొంగులు. కానీ 5-6 ఏళ్ళ దాకా ఉంటాయి. 5 years మళ్ళీ పీకి మళ్ళీ పెడతాం కదా. ఎంత మంది కూలి ఇప్పుడు మొత్తం ఎంత కూలి ఎంత అయింది సార్ అప్పుడు పెట్టేటప్పుడు? 26 రూపాయలు పడతాం. 26 రూపాయలు ఈచ్ వన్ ఒక వెళ్తే బొంగు. బైండింగ్ వైర్ కడతాను. బైండింగ్ వైర్ ఇది 2 స్టెప్ బైండింగ్ వైర్ కట్టి మళ్ళీ తర్వాత బైండింగ్ వైర్ కు ఇట్లా తీగని తలిగిచ్చేస్తాను. 3 రోజులు బైండింగ్ వైర్ కట్టి దానికి తీగని ఎక్కిచ్చేస్తాను. ఇప్పుడు ఇది ఏ దశలో ఉంది సార్? ఎన్ని క్రాపులు తీసాము ఇప్పుడు మనం? ఏప్రిల్ పెట్టింది. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎన్ని క్రాపులు తీసాం సార్? జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే దాదాపు 12 క్రాప్లు వచ్చినాయి. ప్రతి క్రాప్ కు ఎంత మన దిగుబడి వచ్చింది సార్ మనకు? ఈసారి తక్కువ ఉంది. వర్షం బాగుంది కాబట్టి లాస్ట్ టైం కంటే 50% వస్తుంది ఇప్పుడు. ఈసారి నాకు తెలిసి ఇప్పుడు 100 క్వింటాలు అమ్మినవచ్చు. 100 క్వింటాలు ఇప్పటికి ఈ 3 ఎకరాల్లో 100 క్వింటాలు మనం సేల్ చేసాం సార్. మార్కెట్ ఎక్కడికి వెళ్తారు సార్? సిద్దిపేట మార్కెట్. ఫర్ కేజీ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఎంత ఉంది సార్? 90 రూపాయలు ఉంది. ఈరోజు మార్నింగ్ 90 రూపీస్ పర్ కేజీ 90 రూపాయలు ఉంది. అవునా సార్? ప్రతి ఎన్ని రోజులకు ఒకసారి మనం క్రాప్ తెంపుతాం సార్? ఇది ఎవ్రీ 7 days కి ఒకసారి. 7 days కి ఒకసారి మనం క్రాప్ తెంపేస్తాం. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే నేను ఎట్లా చేస్తా అంటే మార్కెట్ కి ఒక్కసారి లంసమ్ గా తెంపి నేను పట్టుకపోయినా అనుకోండి సార్, నా మాల్ నాకే కాంపిటీషన్ అవుతుంది. అవును, చిన్న మార్కెట్ ఇది. అవును, రైతులకు అదొక అన్యాయం, పెద్ద అన్యాయం ఇది. రైతులు గుర్తుపట్టాలి అది. మన మాల్ మనకి కాంపిటీషన్ అవుతుంది అక్కడ. ఓకే మన సంచులు ఎక్కువ పట్టుకపోయినా అనుకోండి, వాడు ఫస్ట్ 100 రూపాయలు అంటాడు. మీ ఇష్టం తీసుకోపోయి 60 రూపాయలు అంటాడు. 100కి 60కి వస్తాం మనం. ఇది హైదరాబాద్ లాంటి మార్కెట్ పట్టుకపోయినా అనుకోండి, పెద్ద మోసం వాడు. ఇంకా వాడు ఫస్ట్ మనకు ఫోన్లో చెప్పేటప్పుడేమో రండి 100 రూపాయలు ఇస్తా అంటాడు. అక్కడ దానికి పోయినాక మనది అమ్మడు. మనకి నియర్ బై అమ్ముకొని మన లాస్ట్ పెండింగ్ పెట్టి 100 పోతలేదు 50 రూపాయలకైతే పోతుంది అంటే మన అంత దూరం వెనక తీసుకోలేం కాబట్టి వంటి మామిడి కానీ హైదరాబాద్ మార్కెట్ అదే అంత అనమాట. సో బెటర్ ఏంటంటే నేను ఈ సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి 3 ఇక్కడ సిరిసిల్ల 3 కామారెడ్డి 3 ఉంటే ఎక్కడ ఉంటే నాకు అక్కడ పంపించుకోండి. దీంతో పాటు నా బెండకాయ, వేరే మల్టీ టాస్కింగ్ మీరు అన్ని చేస్తున్నారు సార్. బెండ అక్కడ ఉన్నది, బెండ సాగు కూడా చేస్తున్నారు, టమాటా సాగు చేస్తున్నారు, మిర్చి కూడా పోతుంటాయి. నేను ఆటోలలో దాంట్లో దీనిలో పెట్టాను. నా కారు ఉన్నది, నా కార్లో స్కోడా ఉంది. కార్లోనే డ్రైవర్ ఉన్నాడు, దాన్ని డిక్కీలు వేసుకుంటాడు, సీట్లు వేసుకుంటాడు, పోతాడు, వేసేస్తారు. వేరే ఆటోలు కూడా రానియరు, మీరే వేసుకొని మీరే. నేనే పోతాం, మా పిల్లలు వర్కర్స్ వాళ్ళని నడుపుతారు, వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇది ఇంటి దానిలోకి వేసుకుంటే సక్సెస్ అవుతాం. మళ్ళీ ఆటో కిరాయిలు ఇచ్చాను అనుకోండి, ఆటోకి మళ్ళీ వేస్ట్ కదా. అవును సార్, మన వెహికల్స్ ఉన్నప్పుడు మన శ్రమ మీద మనం ఆధారపడతాం. అవును సార్, నేను చెప్పి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పే అడ్వైజ్ ఒకటే, అందరు రైతులకు ఒకటే, మీరు కష్టపడి డెఫినెట్ గా ఫలితం ఉంటుంది. ఓకే, చిక్కుడు దాంట్లో మాత్రం ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది బా. కానీ చిక్కుడు అనేది ఏంటంటే మన ప్రతి ఒక్క దాంట్లో ఏ పంటలు ఉండదు చెప్పండి మార్కెట్ లో? కూరగాయలు అన్ని ఇప్పుడు 25 రూపాయలు పావు కిలో ఉన్నాయి సార్. మీరు చెప్పండి ఏ పంట ఉంది? బెండకాయ 60 రూపాయలు వెళ్ళినది మార్కెట్ లో, ఒక సీజన్ లో 5 రూపాయలు అయిపోతుంది. సో దీన్ని ఒక్కసారి ఒకటి మనం నర్వస్ బ్రేక్ చేసుకుని అయ్యో పోయింది కదా అని బాధపడదు. చేస్తుంటే డెఫినెట్ సంవత్సరం ఏదో ఒక పంట తగ్గుతుంది. సో మన అడ్వైజ్ ఇప్పుడు కొన్ని విలేజెస్ నిజామాబాద్, ఆర్మూర్ సైడ్, అంకాపూర్ అవన్నీ విలేజ్ వాళ్ళు ఎంత అది చేస్తారు, వాళ్ళ దగ్గర ఒక్క గడ్డి మోసం అనిపోయింది. ఎందుకంటే వాళ్ళంతా గడ్డి భూమి నాడు తయారు చేసారు వాళ్ళు. అవును, భూమి లేకుండా. ఒకటి మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు పెడితే రేపు మాత్రం 5 years 10 years టార్గెట్ పెట్టుకుంటే యంగ్ జనరేషన్ పిల్లలు ఉన్నారు, 25 స్టార్ట్ చేస్తే 35 డెఫినెట్ గా గోయింగ్ టు బి సక్సెస్. మన కాళ్ళ మీద మన రువాబు మంచి కాలేసుకొని సూపర్ గా బతకొచ్చు సార్. ఇప్పుడు మీరు చెప్పేది అంటే మాలాంటి యూత్ కూడా మీరు ఒక మంచి దిక్సూచిగా చెప్తున్నారు సార్.
డెఫినెట్లీ. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ను సార్. నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ను, ఓకే, బిల్డర్ను. నేను ఏఆర్సీ బిల్డర్స్ ఉంది నాకు. సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, రెస్ట్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అవును, పిల్లలు పని చేస్తారు. అదే అక్కడనే, ఇది ఇక్కడనే. అక్కడ వేషం అక్కడనే, ఇక్కడ వేషం ఇక్కడ. ఇప్పుడు మొత్తం ఎంత సాగు చేస్తున్నారు సార్? ఇక్కడ మొత్తం 16 ఎకరాలు మీ హ్యాండ్ ఓవర్ నుండి మీరు సాగు చేస్తున్నారు. ప్రతి ఒక్క పంట మన దగ్గర అవైలబుల్ ఉంది. మనకి ఎంత మంది వర్కర్స్ పని చేస్తున్నారు? 4 ఆడవాళ్ళు ఉంటారు, 4 మగ పిల్లలు. 4 మగ పిల్లలు. ఇదంతా మన పిల్లలు, ట్రైనింగ్ చదువుకునే పిల్లలు, ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన పిల్లలే ఉన్నారు మా దగ్గర. ఓకే సార్. వాళ్ళు సిగ్గుపడరు కదా. అంటే అమెరికాలో ఎట్లా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుందో మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటారు. పిల్లలు అన్ని అందరు మల్టీ పనులు చేస్తారు. ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అని ఏం లేదు. కష్టపడేటోళ్ళు ఉంటే ఎవరైనా సరే సక్సెస్. ట్రాక్టర్ నడుపుతారు. మీరు కూడా ట్రాక్టర్ నడుపుతారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటే సక్సెస్ కదా. యూత్ పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. చేయండి, వ్యవసాయం చేయండి, కానీ లాంగ్ టర్మ్ చేయండి, సక్సెస్ అవుతారని చెప్తున్నారు. ప్రతి ఒక్క రైతుకు మన చిక్కుడు మన పంటలలో సార్ గారు చెప్పినట్టు మెలకువలు పాటించండి. గడ్డి మాత్రం ఉండకుండా చూసుకోండి. సార్ అదే చెప్తున్నారు, చాలా సార్లు చెప్తున్నారు దాని గురించే. వాస్తవానికి దానికి వచ్చే దోమ వచ్చేసి గడ్డిలో ఉంటది కాబట్టి ఆ గడ్డి నుంచి దోమ చెట్టు పోతుంది, రసం పీల్చేసి చెట్టు నుంచి బాగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అంతే కదా సార్, దాని గురించి మాత్రమే. కాబట్టి గడ్డి లేకుండా, ఎక్కువ శాతం గడ్డి లేకుండా చూసుకున్నాం అనుకోండి, మంచి సక్సెస్ రేట్ లో ఉంటాము. ప్రతి ఒక్క రైతు కూడా ఈ సార్ శ్రీనివాసరావు గారి అనుభవాలను మనం తెలుసుకున్నాం. కాబట్టి సార్ గారి మాటల్లో మీరు ప్రయాణించాలని, అధిక దిగుబడిని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ లోకేష్ రైతుబడి. థ్యాంక్ యూ.